యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత 15వ వచనం, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగెను. రైట్. ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చేరి వచ్చిన సర్వారాధన ప్రియులారా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని పునరుద్ధాన సంపూర్ణత, పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. స్నేహితులారా, పునరుద్ధానుడైనటువంటి ప్రభువు ఆయన పునరుద్ధానుడైన తరువాత వారికి అందించవలసినటువంటి పునరుద్ధాన సందేశములు అనుగ్రహించిన తరువాత వారిని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఎవరిని అని అంటే, ఎవరైతే పునరుద్ధానుడైనటువంటి ప్రభువును చూసి ఆయన స్వయముగా అందించినటువంటి పునరుద్ధాన సందేశమును అందుకున్నవారుగా ఉన్నారో వారిని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమిటది అంటే, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని. గ్రహించండి, ఎవరందరికంటే అని మనం ఆలోచన చేస్తే, దేవునిని ఎరగని వారికంటే, ఆ తరువాత దేవునిని పరిపూర్ణముగా వెంబడించని వారికంటే, దేవుని దగ్గరికి వచ్చిన తరువాత దేవుడు అందించదలంచుకున్నటువంటి పునరుద్ధాన భాగ్యమును అందుకొనని వారికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. గ్రహించండి, దేవుడు ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ప్రేమించేవారుగానే ఉన్నారు. అలాగే దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ప్రేమించేవారుగానే ఉన్నారు. కానీ ఆయన ఉన్నటువంటి పునరుద్ధాన స్థితిలోనికి రావటానికి, ఆయన పునరుద్ధానము ద్వారా అందించదలంచుకున్నటువంటి భాగ్యాన్ని అందుకొనుట కొరకు ఆ ప్రేమ సరిపోదు. ఏ ప్రేమ సరిపోదు? వారు ప్రేమించినటువంటి ప్రేమ సరిపోదు. కానీ వీరందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
పునరుద్ధానము ద్వారా ప్రభువు అనుగ్రహించదలంచుకున్నటువంటి సందేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనికి మనము నడిపించబడాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. కనుక ఆ అనుభవములోనికి వచ్చుట కొరకు ముప్పదంతలుగానో 60 లేదా దేవునిని పరిపూర్ణముగా ఎరగనటువంటి వారుగానో సార్వత్రిక క్రైస్తవ సంఘము ప్రేమించినంతగానో ఆయనను ప్రేమిస్తే సరిపోదు. గనుక ప్రభువు ఏమంటున్నారంటే, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. ఈరోజు ఈ పునరుద్ధాన సందేశములోనికి వచ్చినటువంటి మనల్లో ప్రతి ఒక్కరిని కూడా అడిగే ప్రశ్న అదే. నీ కన్నుల ముందు కనబడుతూ ఉన్నటువంటి వారందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. ఒక పెళ్ళి కుమార్తె పెండ్లి భార్య అగుట కొరకు పెండ్లిలోనికి వచ్చినటువంటి వారందరిలోకెల్లా పెళ్లి కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి వస్తేనే ఏ భాగ్యము దొరుకుతుంది? పెండ్లి భార్య భాగ్యము దొరుకుతుంది. ఇంతకుముందు నేను మీతో మాట్లాడినట్లుగా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానములో ఆయన అనుగ్రహించదలంచుకున్నటువంటి భాగ్యము, ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనలను ఆ స్థితిలోనికి తీసుకొని రావాలి అనేటువంటి భాగ్యము గనుక ఈ భాగ్యమే పెండ్లి కుమారుని భాగ్యము, ఈ భాగ్యమే పెండ్లి కుమార్తె కలిగి ఉండవలసినటువంటి భాగ్యం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇదే బైబిల్ మిషన్ భాగ్యం. ఏమిటి బైబిల్ మిషను? దేవునిని ఎక్కువగా ప్రేమించుట. చెప్పగలరా ఎవరైనా? రైట్. ఏమిటి అంటే ఆయన మీతో చెప్పునది చేయుడి అనేటువంటి అనుభవములోనికి రావటం. అంత మాత్రమే కాదు, ఆయన మీద మాత్రమే ఆధారపడేటువంటి అనుభవములోనికి రావటం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించినట్లుగా ప్రేమించేటువంటి స్థితిలోనికి రావటం. ఎవరిని? అన్ని మతములను, అన్ని మిషన్లను. ఈ అనుభవములోనికి వచ్చినటువంటి వారే దేవునిని ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవము కలిగినటువంటి వారు. సమస్తము కంటే కూడా వారికంటే వీరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు. వీరు మాత్రమే దేవుని అంతరంగమై ఉన్నటువంటి ఏమయ్యున్నా చెప్పునానా దేవుని అంతరంగమై ఉన్నటువంటి బైబిల్ మిషను భాగ్యమును సంపాదించుకునేటువంటి వారుగా ఉంటారు. బైబిల్ మిషన్ మందిరములోనికి రావటం వేరు, బైబిల్ మిషను భాగ్యమును సంపాదించుకోవటం వేరు. కనుక ఈ అనుభవములోనికి వచ్చుట కొరకు ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవము కావాలి అంటే ఏం కావాలి అంటే బలము కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రేమించడానికి ఏం కావాలి? బలము కావాలి. అంటే ఆ ప్రేమలో నుంచి
ఏవేవైతే మనలను ప్రక్కకు తీసుకొని వెళతా ఉన్నాయో వాటిని జయించగలిగినటువంటి బలము అనేటువంటిది అవసరం. అవునా కాదా? కనుక లేని ఎడల ఏం జరుగుద్ది? ఏదో ఒకరోజు ఆ ప్రేమ ఫెయిల్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆయా వాటి వైపు మరలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ప్రభు తన పునరుద్ధానములో అందించవలసినటువంటి సందేశములన్నీ కూడా అందించి వేశారు. గత వారం ఒక సంగతి మనం విన్నాం, క్రితం వారం ఒక సంగతి మనం విన్నాం, అంతకుముందు ఇంకొక సంగతి విన్నాం. ఇలాగున ప్రభువు పునరుద్ధానాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అనుదినము దేవుడు మనకు ఒక్కొక్క సందేశాన్ని అందిస్తారు. యోహాను సువార్త 20వ అధ్యాయములో మరియకేమో దుఃఖములో నుంచి సంతోషముగా ఉండు అనేటువంటి సందేశాన్ని అనుగ్రహించారు కదా. మరి ఒక సందర్భములో గత వారం మనం ధ్యానం చేసినట్లుగా పేతురు గారికి శుభము అనేటువంటి సందేశాన్ని అనుగ్రహించారు. ఆ తరువాత ఇదిగో నేను నీ కొరకు ఇదిగో కిరీటం ఇచ్చి వెళ్ళాను అనేటువంటి సందేశాన్ని అనుగ్రహించారని గత వారం క్రితం వారం మనం నేర్చుకున్నాం. ఆ తరువాత యూదులకు భయపడి గదిలో దాక్కున్న వారి యొద్దకు వెళ్ళి సమాధానము నేను మీకు ఇస్తున్నాను అనేటువంటి సందేశాన్ని అనుగ్రహించారు. ఇవన్నీ కూడా ప్రభు తన ప్రేమను బట్టి అందించినటువంటి సందేశములే. ఆ తరువాత నేను మీ అక్కర తీర్చగలను అనేటువంటి సందేశాన్ని యోహాను సువార్త 21వ అధ్యాయములో వారికి భోజనాన్ని వడ్డించి ప్రభు తెలియచేశారు. ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయములో నేను మీ కన్నులు తెరవగలను అనేటువంటి సంగతిని ఎమ్మాయి శిష్యుల విషయంలో ప్రభువు తెలియచేశారు. కనుక ఈ రీతిగా ఆయన పునరుద్ధానము ద్వారా అనేకమైనటువంటి సందేశములను అందించినటువంటి ప్రభువు ఈ పునరుద్ధాన సందేశములు పూర్తి అయిన తరువాత ఇన్ని సందేశాలు విన్నావు, ఇన్ని ప్రత్యక్షతలు నీవు అందుకున్నావు, నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నారు. కనుక ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన పునరుద్ధాన సారూప్యాన్ని సంపాదించుకుంటాం. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సారూప్యము? ప్రభు యొక్క పునరుద్ధాన సారూప్యము. ఆ పునరుద్ధాన సారూప్యాన్ని సంపాదించుకునేటువంటి శిష్యులైనటువంటి వారు ప్రభువు ఎలాగున శరీర రీతిగా ఉన్న కాలములో జీవించారో ఆ రీతిగా వాళ్ళ జీవిత కాలము జీవించారండి. రెండవ మాట, ప్రభువు పునరుద్ధానుడైన తరువాత ప్రభువు శరీరధారిగా ఉన్న కాలములో ఎందుకొరకు జీవించారో అందుకొరకు వారు జీవించిన వారుగా ఉన్నారు. ప్రభువు శరీరముతో ఉన్న కాలములో దేవుడు తనకిచ్చినటువంటి వారిని ఎలా ప్రేమించారో అలాగున ఈ ప్రభువు ప్రేమను అందుకునేటువంటి సంఘము దేవుడు తనకిచ్చిన వారిని ప్రేమించింది. ఇది ఈరోజు మనకు అవసరమైనటువంటిది అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదే ప్రభువు యొక్క సారూప్యం. పౌలు గారు చెప్పిన మాట కూడా అదే. వస్తే గలతీ 3:14 అనుకుంటా ఉంటుంది. పిల్లరా, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడు పర్యంతము మరల నాకు ప్రసవ వేదన
కలుగుచూ ఉన్నది అని తెలియచేశారు. కనుక ఈ ప్రభువు యొక్క సారూప్యము సంపాదించుకునేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు ఏం చేసినట్లు లెక్క? వీరికంటే అంటే అక్కడ ఉన్నటువంటి వారందరికంటే కూడా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరికంటే కూడా మనము ఎక్కువగా ప్రభువును ప్రేమించినట్లు అర్థమవుతుందండి. ఎక్కువగా ప్రభువును ప్రేమించినటువంటి అనుభవంలోనికి వస్తేనే ఏం చేయగలుగుతాం చెప్పండి పిల్లరా? ఆయన యొక్క సారూప్యాన్ని లోకానికి కనబరిచినటువంటి వారముగా ఉంటాం. ఆయన స్వరూప్యాన్ని సంపాదించుకుంటాం. ఇక మనము కనబడతా ఉంటే ఆయన కనబడినటువంటి స్థితిలోనికి వెళతాం. అప్పుడు మాత్రమే మేఘమెక్కేటువంటి భాగ్యమును సంపాదించుకోవటం అనేటువంటిది సాధ్యపడుతుంది అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ భాగ్యాన్ని సంపాదించుకొనుట కొరకు ప్రభు పునరుద్ధానములో ఉన్నటువంటి బలమేమిటో మనకు బోధపడితే మనం ఏం చేయగలుగుతామో తెలుసా? ఆ పునరుద్ధాన బలమును అందుకొని ఆ బలము చేత ఆయనను ప్రేమించినటువంటి అనుభవంలోనికి వస్తాం. ఈ అనుభవం ఆయనను ఎలా ప్రేమించిన అనుభవం? వీరికంటే ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి రాగలుగుతాం. అందరికంటే, ఇటు చూడండి, అందరికంటే అన్నిటికంటే ఆయనను ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి రాకపోతే చెప్పక తప్పదు. ఏదో ఒక సన్నివేశము, ఏదో ఒక సందర్భము, ఎవరో ఒకరు ఏం చేస్తారో తెలుసా? మనలను పరిపూర్ణంగా దేవునికి దూరం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది అని గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే దైవజనులు ఎలా ప్రేమించారు? యేసు తప్ప బ్రతుకునందు నాకు అలా ప్రేమించారు గనుకనే బైబిల్ మిషన్ను భూలోకములో స్థాపించటానికి, బైబిల్ మిషన్ను భుజానికి ఎత్తుకోవటానికి దేవదాసు నీవే కావాలి అని ప్రభు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? నేనేమంటానంటే, ఈరోజు బైబిల్ మిషన్ను ఎత్తి చూపించటానికి, బైబిల్ మిషన్ను విశ్వవ్యాప్తం చేయటానికి మనము ఆ పనిలో పాలిభాగస్థులం కావాలి అని అంటే చెప్పగలరా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఎవరెవరు అంటే చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఏమండి? వారి ఇష్టాన్ని జరిగిస్తే ప్రేమించేవారు ఉన్నారు అక్కడ కదా, యూదులైనటువంటి వారు. ఆ తరువాత రొట్టెల కొరకు ప్రేమించేవారు ఉన్నారు. ఏమండి? ఆరోగ్యము కొరకు ప్రేమించిన వారు ఉన్నారు కదా. స్నేహితులరా, వారు చెప్పినటువంటిది ప్రభు వింటే ప్రభువును ప్రేమించిన వారు కూడా లేకపోలేదు. కనుక వీరందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి వస్తున్నామా అనేటువంటిది ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ అనుభవములోనికి వచ్చారు గనుకనే బైబిల్ మిషన్ను భుజానికి ఎత్తుకున్నటువంటి దైవజనులు మరణమంత శ్రమ వచ్చినప్పటికీ కూడా బైబిల్ మిషన్ కొరకు నిలబడినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అందుకే వెళ్ళక తండ్రి చిత్తానికి నేను ఎదురు వెళ్తానని అన్నారు. అంతగా ప్రేమించారు గనుకని ఆయన మీద తప్ప ఎవరి మీద కూడా ఆయన ఆధారపడలేదు. కనుక గ్రహించండి, ఎవరిని ప్రేమిస్తే వారి మీద ఆధారపడతాం, అంతేనా కాదా? రైట్. కనుక ఈ రీతిగా ప్రభువును ప్రేమించుట కొరకు ప్రభువులో ఉన్నటువంటి పునరుద్ధాన బలం ఏంటి? ఎందుకు పునరుద్ధాన బలం అంటున్నానంటే,
ఏ స్థితిలో ఉన్నటువంటి మనలను ఏ స్థితిలోనికి ఆయన తీసుకొని రాగలరు అనేటువంటి సంగతిని గ్రహించగలగటమే పునరుద్ధాన బలం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళటమే పునరుద్ధానం. కనుక ఈ రీతిగా పునరుద్ధానుల మగుట కొరకు ఏం కావాలి అంటే ఆయన పునరుద్ధాన బలాన్ని మనం గుర్తించి ఆయన పునరుద్ధాన బలాన్ని కోరుకునేటువంటి వారముగా ఉంటాం. అప్పుడు ఆయనను సమస్తము కంటే కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి అనుభవములోనికి రాగలుగుతాం. గ్రహించండి. మొట్టమొదటిగా పునరుద్ధానుడైనటువంటి ప్రభువు తన యొద్దకు శిష్యులైనటువంటి వారికి ఇచ్చినటువంటి పునరుద్ధాన బలము ఏమిటో వాక్యములో నుంచి మనం చూద్దాం. దీనికి ముందు దైవజనునికి ఇచ్చినటువంటి పునరుద్ధాన బలము పూర్తి చేయండి. లోదర్ మిషన్ను విడిచుట, బైబిల్ మిషన్ను స్థాపించుట. రైట్, సరే. మరి ఒకటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. శిష్యులకు ప్రభువు ఇచ్చినటువంటి శిష్యుల యొక్క స్థితి ఏమిటి? వారిని ఏ స్థితిలో నుంచి ప్రభు ఏ స్థితిలోనికి నడిపించారు? రైట్. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, చాలు, నశించిపోవుచున్నాము. బాగా విని, నశించిపోవుచున్నాము అని అంటున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని చూడకపూర్వము, ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని వారు గ్రహించకపూర్వము వారు ఎక్కడున్నారు? వాస్తవానికి ప్రభువుతోనే ఉన్నారా లేదా? ప్రభు ఉన్నటువంటి దోణిలోనే ఉన్నారు. కానీ ఎలాగున్నారో తెలుసా? ప్రభువుతో ఉండి కూడా ప్రభువుకు దూరముగా ఉన్నారు. బాగా గ్రహించండి. ఎవరికి దూరముగా ఉన్నారు? ప్రభువుతో ఉండి కూడా ప్రభువుకు దూరముగా ఉన్నారు. అది కాదు, ఆ ఫ్యాను యాంప్లిఫైర్ ఫ్యాన్ ఆన్ చేయాలి, టేబుల్ ఫ్యాన్. రైట్, సరే. కాబట్టి ప్రభువుతో ఉన్నట్టుగా ఉండి ప్రభువుకు దూరముగా ఉన్నటువంటి బలహీనత ఎంతవరకు వారిలో ఉన్నదో తెలుసా? ఇటు చూడండి. అద్భుతాలు చూస్తూ ఉన్నంతకాలము వారిలో ఉన్నది, కానీ అద్భుతాలు చేసే స్థితిలోనికి వారు వచ్చినప్పటికీ కూడా ఏం పోలేదంటే వారిలో ఉన్నటువంటి బలహీనత పోలా. ఎందుకు అద్భుతాలు చేసే స్థితి అంటున్నానంటే, ప్రభు వారికి ఏమి ఇచ్చారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనములో ఏ అధికారం ఇచ్చారు? చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఇన్ని భాగ్యాలు వారికి ఉన్నాయి. అనేక మందిని బాగు చేసినటువంటి అనుభవం ఉన్నది. కానీ నేనేమంటానో తెలుసా? వారు బాగుపడినటువంటి స్థితిలోనికి రాలా. ఏంటి బాగుపడటం అంటే? ప్రభువుకు దగ్గరగా ఉన్నట్టు ఉండి ప్రభువుకు దూరముగా ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ప్రభువు దగ్గరకు వచ్చిన మనము ప్రభువుకు దగ్గరగా ఉన్నామా, ప్రభువుకు దూరముగా ఉన్నామా? ఏంటి ప్రభువుకు దూరముగా ఉంటామంటే? అదే చదవండి మళ్ళీ, నశించిపోవుచున్నాము అంటున్నారు. చూసారా? ప్రభువుకు దగ్గరగా ఉంటే ప్రభువు తనను నశింపజేస్తాడా అనేటువంటి ఏమండి ఆ అనుమానం వారికి వస్తుందా? ఇంకొక మాట, కఠినమైన మాట మాట్లాడుతున్నారు. చదవండి ఆ మాట.
4:38 మార్క్సు వార్త 4:38. మార్క్సు వార్త 4:38. అయ్యో అవును చదవండి. ఆయన దోణి అమరమున తలగడ మీద బోధకుడా మేము నశించిపోతున్నాము. ఓర్నాయన. ఇప్పుడు చెప్పండి, ప్రభువుకు దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా? చెప్పండి. ఎవరో శిష్యులు, మీరు కాదు, మీరు దగ్గరగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనుక మేము నశించిపోతున్నాం అంటున్నారంటే అర్థం ఏంటి? ప్రభువును ప్రభువుకి వారికి మధ్య దూరం ఉంచుకొనే ఉన్నారు. ఆయనే, నేనే. నా సొంత ప్రాణం అంతా చూసారా? ఇదన్నమాట. ఏ ప్రాణం అది? సొంత ప్రాణం. కనుక ఒక మెరుపు మెరవంగానే ఫోన్లు ఏమైపోతున్నాయి? ఏమండి, చర్చిలో ఎన్నిసార్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమన్నా చేస్తారా? ఉరువులు మెరుపులు మొదలైపోయినాయి అనుకోండి, స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాలా? చర్చిలో ఉన్నప్పుడల్లా ఉరువులు మెరుపులు వచ్చునుగాక. ఎంత ప్రశాంతం కూడదో చర్చి కదా. స్నేహితులారా గమనించండి, సంగతి ఏంటి అంటే వారు ప్రభువుకు తమను తాము ఏం చేసుకుంటున్నారంటే దూరం చేసుకుంటున్నారు. ప్రభు ఏం చెప్పారు? నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, ఏమండి, ఎవడైనను నాలో నిలిచి ఉండాలి అంటున్నారు. ఏమండి, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ అర్థమవుతుందండి. కాబట్టి ఆ రీతిగా ఆయనలో ఏకమై ఉండాలి అనేటువంటి ప్రభు యొక్క ఉద్దేశములోనికి ప్రభువు పునరుద్ధాన బలమును ఎరగక పూర్వం ఎవరు రాలేకపోయారు? ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు రాలేకపోయారు. ఈ అనుభవములోనికి పిల్లరా మనము వచ్చుట కొరకు ఆ దూరం చూడండి. ఇసుక రేణు అంత దూరం ఎంత దూరం చేస్తుందో అక్కడే ఉందో చదవండి. అదే మాట కొంచెం ముందుకు చదవండి. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఓరి నాయనో. వాస్తవానికి దోనిలో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? ఆ కుర్చీ మీద నిద్రపోయేవారు చెప్పండి. చింతలపూడి నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోతే ఎట్లాగా? ఎవరెవరు ఉన్నారు? శిష్యులు కూడా, ప్రభువు కూడా ఉన్నారు. అవునా? ఇప్పుడు ఆ దోణి మునిగితే వాళ్ళతో పాటు ఎవరు మునుగుతారు కదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే అర్థం ఏంటి? పిల్లరా ప్రభువుకు దూరంగా ఉన్నారు. గ్రహించండి. ఇటు చూడండి, ఇన్ని అద్భుతాలు చూసి ఇన్ని అద్భుతాలు చేసిన వారు కూడా ప్రభువు యొక్క పునరుద్ధాన బలము వారిలోనికి వారు చేర్చుకొనంతకాలము కూడా ఎలాగున్నారంటే, పూర్తి చేయండి, దూరముగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువు యొక్క పునరుద్ధాన బలము ఆయన తన పునరుద్ధాన ప్రేమ చేత సంఘములోనికి తీసుకొని వచ్చారో, వీరు ఏ స్థితిలోనికి వచ్చారో ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయం 51వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారి అయి, చాలు, ప్రభువు వారికి సహకారి అయి ఉండి వారు వాక్యం ప్రకటిస్తూ ఉంటే ప్రభు ఎక్కడున్నారు? వారిలో ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే ఈ ప్రభువుకు దూరముగా ఉన్నటువంటి వారిని ప్రభు తన పునరుద్ధాన బలము చేత ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చారంటే ప్రభువును కలిగినటువంటి వారుగా తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి? ఇక వారు ప్రభువుకున్నంత దగ్గరగా ఎవరికి లేరు. ఇదే పునరుద్ధాన అనుభవం. పునరుద్ధాన బలమును బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యం ఏమిటో తెలుసా? వారు ప్రభువుకు దగ్గరగా ఉన్నంతగా ఇంకా ఎవరికి దేనికి కూడా దగ్గరలో లేరు. అంటే వారిలో ప్రభు ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. అందుకే జనకులు ఏం పాడారు?
మీరు నాలో నేను మీలో, మీరు నాలో నేను మీలో మిళితమై నివసింతుమన్న యేసునామమెంతో మధురం 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 యేసునామమెంతో మధురం. చూసారా, ప్రభు ముందే చెప్పేశారు, ఇదిగో నేను పునరుద్ధానుడు అవుతాను, పునరుద్ధానుడు అయిన తరువాత నేను మీలో నివాసం చేస్తాను, మీరు నాలో నివాసం చేస్తారు. గ్రహించండి. కనుక ప్రభువుకు దూరముగా ఉన్నటువంటి వారిని ప్రభువు తన పునరుద్ధాన బలము చేత ఏం చేశారో తెలుసా? ప్రభువులో ఒక భాగం చేశారు. ఏం చేశారు? ప్రభువులో ఒక భాగం అంటే ప్రభువు వారికి తోడై ఉండి, ప్రభువు వారిలో ఉండి ఏమండి వాక్యము వినుచూ ఉన్నటువంటి వారిలో ఏం చేశారంట? సూచక క్రియలు జరిగించారంట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ప్రభువు ఎప్పుడైతే వారిలో ఉన్నారో ఏమండి వారు ప్రభువు చేసేటువంటి కార్యాలన్నీ కూడా చేసే అనుభవంలోనికి వచ్చారు. కనుక పునరుద్ధానములో ప్రభువు తన సంఘానికి ఇచ్చిన బలం ఏమిటి అంటే ఆయనే బలం. పునరుద్ధానానికి ముందు ఆయన ఇచ్చినటువంటివి బలం, కానీ ప్రభు పునరుద్ధానములో సంఘానికి తానే బలమై ఉన్నారు. కనుక లూకా సువార్త 24:51 కూడా మీరు చదివితే చూసారా, వారిలో నుండి ఎక్కడి నుంచి? ఎప్పుడు వారిలో నుండి? ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయన వారిలో ఉన్నారు. మళ్ళీ ఆ మాటను రుజువు చేయటానికి ఈ మాట చదివించాను. వారిలో ఉన్నారు. ఎవరిలో ఉన్నారు? ఒకప్పుడు దూరస్తులైనటువంటి వారిలో ఆయన ఉండటానికి ఏమి సహాయపడిందో తెలుసా? ప్రభు యొక్క పునరుద్ధాన బలము. అందుకే దైవజనులు పాడుతూ ఇంకొక మాట కూడా తెలియచేశారు. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక ప్రభువు గనుక సమ్మైన జయము. ఏంటంట? నిశ్చయమైనటువంటి జయం. ఏంటి నిశ్చయమైనటువంటి జయం అంటే ప్రభువు పునరుద్ధానములో ఏమండి తన సంఘములో తానుండి పనిచేశారు. ఏ సంఘములో? ఒకప్పుడు సమీపస్తులుగా ఉన్నట్లు కనబడి దూరస్తులుగా ఉన్నటువంటి వారిలో కూడా ఆయన పనిచేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఈ వాక్యాన్ని నేను ఎక్కువగా నమ్ముతా. ఏ వాక్యం అంటే, లోకములో ఉన్న వారి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు. చెప్పగలరు ఎవరైనా? లోకములో ఉన్నవారి కంటే ఎవరు చెప్పగలరు ఈ మాట? నాలో నా ప్రభు ఉన్నారు అనేటువంటి నమ్మిక కలిగినటువంటి వారు చెప్పగలరు. కనుక లోకములో ఉన్నవారి మళ్ళీ చెప్పండి అమ్మా. లోకములో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు, నీలో ఉన్నవాడు బలవంతుడు అని రాయబడి ఉంటుంది యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో. కనుక ఆ ప్రభువును మనలోనికి ఎప్పుడు తెచ్చుకోగలుగుతాం? ఇట్లా చూడండి, ప్రభువును మనలోనికి తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటి? ఆయన ఇష్టానికి మన జీవితాన్ని అప్పగించుకోవటం. ఖచ్చితంగా చెప్పాలంటే దేవదాసయ్య గారి అనుభవం. ఏ అనుభవం అది? తనువు నాదిదిగో కొనుమియో ప్రభువాని పనికి ప్రతి శ్రీయను శక్తి నీయుమి
కనుక ప్రభువు మనలో ఉండేటట్లుగా మనము ఆయనకు ఆశ్రయమయ్యకుండా ఇట్లా చూడండి, తల కిందుకు పెట్టి కాళ్ళు పైకి పెట్టినా మన జీవితంలో ఏమండి జరగవలసినటువంటి కార్యాలు జరుగుతాయి అని అనుకుంటే సాధ్యపడనటువంటి సంగతి. అర్థమవుతుందండి? అందుకే దైవజనులు ఇంకా వివరంగా చెప్తూ, ఏ కార్యమైనను ఏకరీతిగా చేసినా ఎంతో వింతగా జరుగును తెలుసునా అని అన్నారు. కనుక ఏకరీతిగా ప్రభు వైపే ప్రతి కార్యములో చూడాలి. ఎటువైపు చూడకూడదు? మన బలం వైపు కానీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడకుండా ఏకరీతిగా ఆయన వైపు చూస్తూ ఆయన బలం మీద మాత్రమే ఆధారపడుతూ చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఏ అనుభవం వస్తుందో తెలుసా? వృద్ధి కనబడుతుంది. అందుకే దేవదాసయ్య గారు చెప్పిన మాట, అవిశ్వాసికి శుద్ధి కావాలి, విశ్వాసికి వృద్ధి కావాలి అన్నారు. ఏం కావాలంటే అండి, శుద్ధి ఎవరికి కావాలి? ఇంకా ప్రభు మేఘం మీదకి వచ్చి కూర్చున్న తర్వాత కూడా అయ్యా నన్ను క్షమించయ్యా, ఇంకా నన్ను శుద్ధి చెయ్యయ్యా అని అంటే ఏ అనుభవం కదా? కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, పాత వాళ్ళు ఏంటో చూస్తున్నారు, అవునా? కనుక విశ్వాసికి కావలసింది ఏమిటి అంటే వృద్ధి అని అన్నారు. కాబట్టి ఈ వృద్ధి ఏమిటి అంటే ప్రభు యొక్క పునరుద్ధాన బలమును కలిగి ఉండేటువంటి స్థితి కలిగి ఉండటమే వృద్ధిలోనికి రావటం. కనుక అప్పుడు అతడు తలపెట్టి చేయా యత్నించు నెల్లా పనులు సతతము సంపూర్ణముగా సఫలమగుచుండును గానా. ధన్యుడు. కాబట్టి స్నేహితులరా, మొట్టమొదటి సంగతి చెప్పండి ఒకసారి, దూరముననున్నటువంటి వారిని ఏమండి ఏ స్థాయిలోనికి తీసుకొని రాగలిగినటువంటి పునరుద్ధాన బలము, అందించగలిగిన పునరుద్ధాన ప్రేమ ఆయనలో ఉన్నది అంటే ఏమండి వారిలో ఆయన ఉండే రీతిగా వారు ఆయనను చేర్చుకునేటువంటి స్థాయిలోనికి తీసుకొని రాగలిగినటువంటి పునరుద్ధాన బలము ప్రభు బలం. రెండవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుంచే 25వ వచనాన్ని కొంచెం ముందుకు చదువుకుందాం. చాలు, మమ్ములను రక్షించుమని చాలు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని చూడకపూర్వము, ఆయన పునరుద్ధాన సందేశాన్ని పూర్తిగా గ్రహించుకొనక పూర్వము సమస్తమును విడిచి వెంబడించినట్లుగా కనబడుతూ ఉన్న శిష్యులు కూడా నిజంగా సమస్తమును విడిచి వెంబడించారండి. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19:27. మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక ఏమన్నారంట? అసలు మాకేమి దొరుకును అని ఆయన అడిగారంటే సమస్తాన్ని విడిచిపెట్టారని నిన్న అర్థం. ఏమండి, అంతేనా? విడిచిపెట్టారంటారా? బహుశా కనబడే వాటిని విడిచిపెట్టారేమో కానీ వారిలో ఉన్నటువంటి కనబడని వాటిని విడిచిపెట్టలేకపోయారు. నిజమండి. అందుకే యోబు భక్తుడు ఒక మాట అన్నాడు, కఠినమైన మాట, చెప్పమంటారా? ఆశ నాకేదైనా ఉండిన ఎడలా అది పాతాళమే అన్నాడు. అమ్మో, ఏంటంట? అందరు చెప్పండి ఒకసారి. ఆశ నాకేదైనా ఉండిన ఎడలా అంటే ఆశ ఎక్కడికి తీసుకెళ్ళది? ఇప్పుడు చెప్పండి. శిష్యులు సమస్తమును విడిచి వెంబడించామంటున్నారు, కానీ విడిచారా?
అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు పిల్లరా ఏ మాట మాట్లాడుతున్నారంటే మమ్ములను రక్షించుము. ఏం చెప్పడమా? ఆ చివర కూర్చున్న వాళ్ళు చెప్పండి. అమోల చివర కూర్చున్న వాళ్ళు చెప్పండి, మమ్ములను రక్షించుము. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగినట్లయితే మమ్ములను రక్షించుము అనేటువంటి స్థితిలో ఉండం. ఇంకా ఏ స్థితిలోనికి వస్తాం? చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనము, 5వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు అమ్మా రైట్ బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు చాలు 3000 మంది. చూసారా ఏ అనుభవంలోనికి వచ్చారు? ప్రభు పునరుద్ధాన బలం వారిలోనికి వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని రక్షించు అనే వరుసలో ఉన్నారా? రక్షించే వరుసలోనికి వచ్చారా? చూసారా, రక్షించు అనేటువంటి వారిని రక్షించే వరుసలోనికి తీసుకొని రాగలిగినటువంటి బలము ప్రభు యొక్క పునరుద్ధాన బలం. కనుక పునరుద్ధాన వరునికి, పునరుద్ధాన వధువు మీద ఉన్నటువంటి ప్రేమ ఏమిటో తెలుసా? తనకున్నటువంటి భాగ్యాలు వారికి అనుగ్రహించుట. కనుక ప్రభువు రాకడ సమీపముగా ఉన్నటువంటి ఈ కాలములో కూడా ప్రభువా మమ్ములను రక్షించుము అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి అనుభవములోని నుంచి ఏమండి అనేకులను రక్షించేటువంటి అనుభవములోనికి రాగలిగితే ప్రభు పునరుద్ధాన బలము మనకు అవసరమైనటువంటి ఆయన సింహాసన భాగ్యాన్ని అనుగ్రహించేటువంటిదిగా ఉంటుంది. చదవండి 5వ అధ్యాయము 15, 16 వచనాలు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 15, 16 వచనాలు. అమ్మా, అందుచేత పేతురు వచ్చుచుండగా, అందుచేత కొంచెం ముందు వచనం కూడా చదవండి. స్వస్థత పొందినటువంటి ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి 4వ అధ్యాయం కదా, 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. రైట్. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూసారా పిల్లరా, ఒకప్పుడేమో నన్ను రక్షించు అనేటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇంతగా చెప్పినటువంటి రక్షణ ఏంటది? ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి రక్షణ ఏంటి? శరీర సంబంధమైనటువంటి అవసరాల నుంచి, వ్యాధుల నుంచి, ఆపదల నుంచి రక్షణ. కనుక ఈ రక్షించుట అనేటువంటి పిల్లరా అనుభవం వారు కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి? అనేకులను ఆపదలో ఉన్నటువంటి వారిని పిల్లరా రక్షించినటువంటి అనుభవములోనికి వచ్చారు. ఇది ఎవరి అనుభవం? పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క అనుభవం. దైవజనులు ఏమని పాడారు? రోగులన్ కొందరిని చూచి బాగు చేయనని అనలేదు, రోగముల తీరది పలికించి యోగముల్తా చెప్పలేదు, యోగులను మించిన యేసుక్రీస్తు వారి కథ వినుడి. కనుక సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన బలము ఎప్పుడైతే సంఘములోనికి వచ్చిందో, ఒకప్పుడు మమ్మల్ని రక్షించు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అనేకులను రక్షించినటువంటి వారుగా ఉన్నారు.
ప్రతి విధమైనటువంటి అవసరములో నుంచి, దేంట్లో నుంచి? ప్రతి విధమైనటువంటి అవసరములో నుంచి కూడా రక్షించేటువంటి బలము కలిగినటువంటి వారుగా ఉన్నారు. రైట్. మొదటి మాట ఏం విన్నాం మనం? చెప్పండి. దూరస్తులైనటువంటి వారు దగ్గర వారైపోయారు. రెండవ మాట ఏం జ్ఞాపకం చేశారు ప్రభు? రక్షించమనేవారు రక్షించే వరుసలోనికి వచ్చారు. బాగా వినండి. ప్రభు పునరుద్ధాన బలం మనలోనికి వస్తే మనము పునరుద్ధానపు వరుసలోనికి వస్తాం. ఇంకా ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేటువంటి స్థితిలో ఉంటాం. సరే, మూడవదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలోని 26వ వచనం. అందుకైన చాలు అల్ప విశ్వాసులారా. కనుక యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును చూడకపూర్వము, పునరుద్ధాన ప్రత్యక్షతను వారు అందుకొనకపూర్వము, ఏమండి పునరుద్ధాన సందేశము వారు అందుకొనకపూర్వము ఏ విశ్వాసములో ఉన్నారంటండి? విశ్వాసులేనా కాదా? విశ్వాసులే, కానీ అల్ప విశ్వాసములో ఉన్నారు. స్నేహితులారా గమనించండి. విశ్వాసులే కానీ ఏ విశ్వాసంలో ఉన్నారు? ప్రభు పునరుద్ధానములో వీరికి ఇవ్వబడినటువంటి విశ్వాసం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ, చాలండి, దేంతో నిండుకున్నారంటండి? విశ్వాసముతో నిండుకున్నారంట. ఎవరు వీరు? అల్ప విశ్వాసులైనటువంటి వారు ప్రభు పునరుద్ధాన బలము వారికి అనుగ్రహించినప్పుడు, లేదు ప్రభు యొక్క పునరుద్ధాన బలమును వారు అందుకున్నప్పుడు ఏమైపోయారు? విశ్వాసముతో నింపబడ్డారంట. విశ్వాసంతో నింపడం అంటే అర్థం ఏంటి? అన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండటమే. అన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండటమే. అన్ని స్థితులలో కూడా విశ్వాసమును కనబరిచినటువంటి అనుభవములోనికి రావటమే. గ్రహించటానికి ఇష్టపడదాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప విశ్వాసం వారికి ఉన్నది అంటే, వారికి ఎదురైనటువంటి ఏ పరిస్థితిలో కూడా వారు ఏం చేయలేదండి? వెనకడుగు వేయలేదు. అంత గొప్ప విశ్వాసం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం దగ్గర నుంచి మీరు 28వ అధ్యాయం దాకా చదువుతూ వెళితే పిల్లరా, అడుగడుగునా కూడా బహిరంగానికి వారికి ప్రతికూలత ఎదురవుతూనే ఉంది. కానీ ఏ సందర్భములో కూడా వారు ఏం చేయలేదు చెప్పండి? విశ్వాసములో బలహీనపడల. ఏంటి ఇలాగైపోయింది ఏంటి అనేటువంటి స్థితి వారి జీవితంలోనికి రాలా. ఎందుకని? ప్రభువు తన పునరుద్ధాన బలములో వారికి ఏమిచ్చారంటే పిల్లరా, విశ్వాస బలం ఇచ్చారు. ఏ బలం చెప్పండి? అందుకే జనకులు అన్నారు, అన్ని వరాల కంటే గొప్ప వరము విశ్వాస వరం అన్నారు. ఏ వరం? విశ్వాస వరం. కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా ప్రభు యొక్క పునరుద్ధాన బలమును బట్టి ప్రభువును మనం ప్రేమిస్తున్నాము అని చెప్పగలగాలి అంటే ఇప్పుడు ఏముండాలి? రైట్, విశ్వాస బలం కలిగినటువంటి వారముగా ఉండాలి. రైట్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. 4వదిగా 8:26 చదవండి కొంచెం. రైట్, భయపడుచున్నారు. బాగా వినండి. ప్రభు యొక్క పునరుద్ధానమును ఏమండి చూడకపూర్వము, ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతలు వారు అందుకొనకపూర్వము ఏమండి ఏమేమి విడిచిపెట్టారో రాయబడలేదు, కానీ భయాన్ని మట్టికి విడిచిపెట్టలేకపోయారు. ఏం విడిచిపెట్టలేకపోయారు? భయాన్ని విడిచిపెట్టలేకపోయారు. కనుక